హలో అండి, ఇవాళైతే మా తులసి కుందీని ఇలా మార్చాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్నటి వరకు ఈ కుందీ కిందనే ఉందండి. అయితే మా చిన్న కుక్క పిల్ల డాలీగాడు దానికి తెలియక లిచ్చనేసేసి ఆ కుందీ మీదకి కొమ్మలన్నీ లాగేస్తున్నాడు. అలా ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలా స్టూల్ వేసి స్టూల్ మీద సెట్ చేశాను. ఇలా అయితే ఇక దానికి అందదు కూడా, చాలా నాకు కూడా కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది. ఇది ఇలా ఈ పూలండి మాకు మందార చెట్టు ఉంది. పెద్ద పెద్ద పూలు చాలా బాగా పూస్తాయి. ఒక్క పువ్వు పెట్టినా కూడా ఎంత అందంగా ఉండదో అసలుకి, దేవుడి ఫోటోలకైనా దేనికైనా. వీటికి కుక్క పిల్లలకి ఫుడ్ పెట్టేశాను. మా డాలీగాడు ఇదిగో ఊరికి వచ్చేది మా డాలి పాప. బ్లాకియాను ఇంకా 2-3 ఉంటాయండి మా ఇంటి ముందు. ఇక వాటికి దీంతో పాటు ఏదో ఒకటి కలిపి పెట్టేస్తుంటాను. ఇగో ఇది అన్నిటికీ పెట్టడానికి కుదరదులే, కానీ అంటే రైస్ ఉన్న రోజు మాత్రం, అన్నం ఎక్కువ ఉన్న రోజు దాంట్లో కలవడానికి ఏమీ ఉండదు. ఇవేమో ఏదన్నా కర్రీ కలిపితేనో లేకపోతే పెరిగేసి పెడితేనో తింటాయి. సర్లే అని చెప్పేసి కూర ఉన్న రోజు మాత్రం అన్నిటికీ పెడతాను. ఇంకా కూర ఏదైనా తక్కువ ఉన్నప్పుడు, ఇదేమో పిల్లల తల్లి, ఈ నల్ల కుక్క పిల్లేమో అనీజీగా నిన్నటి వరకు దానికి హెల్త్ బాగలేదు. అందుకని దాన్ని కొంచెం దానికి స్టెమైనా సరిపోవడం కోసం ఈ నల్ల కుక్క పిల్లలు పెడుతుంటాను. ఈ రెండింటికి మాత్రం కంపల్సరీగా పెడతానండి. అవి చక్కగా ఆడుకుంటున్నాయి. వీటితోటి కొంచెం సేపు అలా మా డాలి పాపగాడు ఆడుకుంటూ ఉంటాడు. అదిగో చూడండి, ఈ బ్లాక్ ఇది మా గోడ సైడ్, రోడ్డు సైడ్ మా గోడమ్మటి పూల మొక్కలండి. మాకు ఎక్కువ మొక్కలేమో డాబా మీద ఉన్నాయి, టెర్రస్ గార్డెన్. ఈ బంతి మొక్కకి చక్కగా ఇలా పూలు వచ్చేసాయి. చూస్తానికి ఎంత అందంగా ఉన్నాయంటే, ఉదయాన్నే మంచు పడ్డప్పుడు ఆ మంచుకి ఇలాగా ఎంత అందంగా ఉంటాయో. కాకపోతే ఇప్పుడు ఈ వీడియో నేను సాయంత్రం కూడా తీస్తున్నానండి. ఇంట్లో పని అయిన తర్వాత ఇక వాటికి అన్నం పెట్టేసి ఇప్పుడు తీసాను ఈ వీడియో. ఇదిగోండి, ఈ కుక్కే పిల్లల తల్లి, అందుకని దీనికి కొంచెం డైలీ పెడుతుంటాను. ఇది మా డాలిగాడు. ఇదేనండి ఇప్పుడు మా చెట్టుకు చూపించాను కదా, పెద్ద మందార పువ్వులు, తులసి కోటకు పెట్టిన పువ్వు అదనమాట. ఇదేమో పుదీనా, అది నేలవేమో మొక్క అండి, షుగర్ ఉన్నోళ్ళు తింటారు. ఇదేమో టేబుల్ లెమను, చాలా రోజులు అవుతుంది. అది శంకుపూల మొక్క. ఇవండి మా మొక్కలు. ఇంకా డాబా పైన ఉన్నాయండి.